వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాణిపాకంలో జలప్రసాద కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. తక్షణమే భక్తులకి అందుబాటులోకి వచ్చిన జలప్రసాద కేంద్రాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. 1.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ. వస్త్రం, జనపనారతో తయారు చేసిన సంచులనే వాడాలని భక్తులకి హితవు. 20 లక్షల విలువ గల 100 కేజీల గంజాయి పట్టివేత. భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో 64 లక్షల రూపాయలతో చేపట్టిన జలప్రసాద కేంద్రాలని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రారంభించారు. ఈ జలప్రసాద కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ దివి మురళీకృష్ణ ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వి కృష్ణారెడ్డి, దివీస్ లేబొరేటరీస్ ప్రతినిధి శ్రీనివాసులు, దేవస్థానం ఏఈలు, ఉప సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి, స్థానిక నాయకులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 1.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి 2 ప్రయాణికులు ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. తనిఖీలో వారు కంగారు పడుతుండటంతో అధికారులకి అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారిని స్కానింగ్ చేయగా పురుషనాలలో కరిగించి పొడి చేసిన నల్లటి టేపు చుట్టిన బంగారాన్ని గుర్తించారు. ఆపరేషన్ చేయించి బంగారాన్ని బయటకు తీసి పట్టుబడ్డ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ బంగారం విలువ 1.05 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులతో పాటు జేడీ ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ఆలయం నుంచి ర్యాలీ చేపట్టిన సిబ్బంది ఆలయ తిరవీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ని నిషేధించాలని నినాదాలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ సంచులని వినియోగించవద్దని, వస్త్రం, జనపనారతో తయారు చేసిన సంచులనే వాడాలని
ఆలయ ఏవో భవానీ రామకృష్ణ, జేడీ ఫౌండేషన్ సభ్యురాలు హన్షి సూచించారు. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిమిత్తం ఉదయం నుండి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్య భాగంగా భద్రాచలంలో జేడీ ఫౌండేషన్ వారు ప్లాస్టిక్ నిషేధంపై సుమారు 2017 నుంచి కూడా అవిశ్రాంతంగా కృషి చేసి భద్రాచలానికి అవార్డు కూడా సాధించారు ప్లాస్టిక్ నిషేధం విషయంలో. వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇరువురు కూడా ఉదయం ఇక్కడికి వచ్చిన భక్తులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుండి గ్రామ ప్రజలకు కూడా అవగాహన కల్పించే నిమిత్తం, ప్లాస్టిక్ నిషేధం విషయంలో అవగాహన కల్పించే నిమిత్తం ర్యాలీ తీయదలిచినాము. కాబట్టి భద్రాచల దేవస్థానం ఉద్యోగులు మరియు జేడీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇరువురు కూడా కలిసి ప్లాస్టిక్ నిషేధం నిమిత్తం ర్యాలీగా బయలుదేరాము. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ మరియు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ జరుపుటకు ఇక్కడ అందరము వచ్చాము. సో ఇదంతా కూడా ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. ప్లాస్టిక్ కారకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ కారకం క్యాన్సర్ కారకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిఆర్పిఎఫ్ క్యాంపు సరిహద్దు ప్రాంతంలో 2 కార్లలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతం మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తున్న ఆదిలాబాద్కి చెందిన 4 యువకులని అరెస్ట్ చేశామని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పార్థోస్ తెలిపారు. పట్టుకున్న 100 కేజీల గంజాయి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. గంజాయితో పాటు 2 కార్లని సీజ్ చేసి 4 యువకులని రిమాండ్కి తరలించామని తెలిపారు. సికింద్రాబాద్లోని అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గాలుగా విభజన చెంది ఓ వర్గం వారు పార్టీ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఫ్లెక్సీలని చింపివేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యమ సీనియర్ నాయకుడు గరిగంటి రమేష్ ప్రశ్నించారు. అంబర్పేట్లోని పార్టీ ఇన్ఛార్జ్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టికెట్ రాకుండా పోతుందని ఆవేదన చెంది ఇలాంటి నీతిమాలిన చర్యలకి వడిగట్టడం సరికాదన్నారు. ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈసారి అధిష్టానం నుండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన హయాంలో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదన్నారు.
కానీ ఇప్పుడు ఓ వర్గం వారు ఫ్లెక్సీలను చించేయడం తగాదాలకి దారి తీస్తుందని హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మీరు గమనించాలి, మరి ఆయన ఎందుకు ఇంత ఉలికిపాటు? ఆయన చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి, గతంలో ఉన్న ఆయన అభిమానులు కానివ్వండి, ఈరోజు ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి డివిజన్లో కూడా 10-12 ఫ్లెక్సీలు, ఎన్నో హోర్డింగ్స్, ఎన్నో ఇవి కట్అవుట్లు పెట్టడం, బస్ స్టాప్లో కట్అవుట్ పెట్టడం జరిగింది. అవన్నీ ఈ విధంగా కట్ చేస్తే అవన్నీ కూడా ఎవరైతే అలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు లేకుండా మున్ముందు రోజుల్లో ఉంటుందని సందర్భంగా నాకున్నటువంటి అనుభవంగా నేను చెప్తున్నా. ఏమన్నా కూడా చర్యలు పాల్పడితే ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు, ఎందుకంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రేపు ప్రజలకు ఇవన్నీ చర్యలు మేము పార్టీ కార్యక్రమాలు తీసుకోకపోతున్నా కూడా ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అరే ఏం సుధాకర్ రెడ్డి గారు పెప్సీలు ఈ విధంగా చెప్పేస్తున్నారు, ఏంది ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రజలే వాళ్ళ నోటి ద్వారా చెప్తున్నారు. అంటే దీని ద్వారా ఎవరికి మైనస్ అవుతుందో గమనించాలి. దీని ద్వారా వాళ్ళు ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండ్రో అలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు రేపు పొద్దున. ఎందుకంటే గతంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా పనిచేసినాం స్థానికంగా, ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్గా. మరి ఇతర పార్టీ వాళ్ళు మా పైన, మీ అందరూ కూడా తెలుసు, మా పైన పోటీ పడేటటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి మా ఏరియాలలో కూడా అనేక మా ఫ్లెక్సులు, బ్యానర్ వ్యక్తులు, కానీ ఏ రోజన్నా మేము ఒకటి తొలగించినట్టు వాళ్ళు ఇప్పుడు చెప్పారా? ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పిర్రా? మేము ప్రజలతో మమేకమై పనిచేసేటటువంటి వ్యక్తులు అల్టిమేట్గా ప్రజలే నిర్ణయిస్తారు. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పినట్టునే ఎవరైనా చెప్పారా? తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న ఊరూర చెరువుల పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కొల్లు చెరువుని పరిసర ప్రదేశాలని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, నియోజకవర్గం పరిశీలకుడు షబీర్ బాషా, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మండల ప్రెసిడెంట్ గోనెల నాని, మాజీ జెడ్పీటీసీ భూపల్లి నరసింహారావు, బొల్లు రవి, రమేష్, తోకల సతీష్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ వివేక్ రాము, మండల అధికారులు, సర్పంచ్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలని పురస్కరించుకొని పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో భాగంగా టాస్క్ వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల చైర్మన్ డాక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభని, స్కిల్స్ని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతని వివరించారు. పట్టుదలతో చదివి శ్రద్ధతో ప్రయత్నిస్తే మంచి ఉద్యోగాలకి తెలంగాణలో కొదవలేదని అన్నారు. ఈ నెల 14న మరొకసారి తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో జెన్పాక్ట్, ఈఎంఆర్ఐ, హెచ్ఆర్హెచ్, ఐఐఎఫ్ఎల్, ముతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, జియో వంటి కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో టాస్క్ రీజనల్ మేనేజర్ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రఘు, టీపీఓ సుశాంత్, గోపాలరావు, విక్రమ్, అధ్యాపకులు, ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
guests and recruiters of 7 companies, HRs, deans, management members, faculty members, ప్రియమైనటువంటి ప్రెస్ మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి డిఫరెంట్ కాలేజెస్లలో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు ముఖ్యమైనటువంటి ఉత్సవం తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఫెస్టివల్. ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఫెస్టివల్ సందర్భంగా ఈరోజు టాస్క్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ మెగా జాబ్ మేళా ఏదైతే ఉందో చాలా సంతోషకరం. ఇందులో ఈ జాబ్ మేళాలో నేను చాలామంది విద్యార్థులందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు లభిస్తాయని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఇప్పుడు ఇంతకుముందు ఒక హెచ్ఆర్ గారు మాట్లాడారు, అదే రకంగా మిగతా హెచ్ఆర్ గారు కూడా వాళ్ళందరూ కూడా తగినటువంటి ప్రోత్సాహాన్ని మీకు ఇస్తారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ మీకు అందుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తూ మరి ఈరోజు జాబ్ మేళాలో చాలామందికి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మేము పార్టిసిపేట్ అయ్యి ఇంత దూరం ఎండలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, శ్రమించి ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం, ఇక్కడ మాకు జాబ్ వస్తుందో రాదో అనేటువంటి ఫీలింగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఉంది. అది ఉండకూడదు. తప్పనిసరిగా మీ ధైర్యం, మీ కమ్యూనికేషన్ స్కిల్, మీ నాలెడ్జ్ ఇవే మిమ్మల్ని కాపాడు. తప్పనిసరి ఈరోజు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిండ్రు అంటే మీరు జాబ్ వచ్చినట్టే ఫీల్ కావాలి. వచ్చిన వాళ్ళకి వస్తుంది. మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ కొద్ది కాలంలో వితిన్ 1 month లోపలనే టాస్క్ ఆధ్వర్యం లోపల మళ్ళీ రిక్రూట్మెంట్స్ పెడుతున్నాం. తెలంగాణలో ఎక్కడైనా పెట్టవచ్చు, ఎక్కడికైనా ఏ విద్యార్థి అయినా ఐదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఈరోజు ఎస్కేఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఉంది, రేపు ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది, లేదా ఆన్లైన్ ద్వారా మీకు సౌకర్యం కల్పిస్తారు. సో అందులో పార్టిసిపేట్ అయ్యి మీరు పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఉండేటువంటి బ్యాక్లాగ్స్ ఏంటి, మీకు ఎందుకు జాబ్ రాలేదు అనేటువంటి అంశాన్ని మీరు తీసుకొని దాని మీద మీరు శ్రద్ధాశక్తితో నేర్చుకొని మళ్ళీ అపేర్ అయినట్లయితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. రాకపోవడం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని దళిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా టిక్ టాక్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోతే భూమన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత ఐక్య సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఐ రాజ్ భారతరెడ్డికి వినతి పత్రం అందజేశారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మోతే భూమన్న సామాజిక మాధ్యమాల్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దళితులని అనుమానించేలా మాట్లాడాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘటన మండల అధ్యక్షుడు గడాల ప్రసాద్, ఉపాధ్యక్షులు రవీందర్, మేకల శ్రీనివాస్, కార్యదర్శులు బాగేష్, యోనా, రాజేందర్, సంపత్, సర్పంచులు సంజీవ్, రాములు, వైస్ ఎంపీపీ భూమేశ్వర్, దళిత సంఘాల ప్రతినిధులు రాజేందర్, నందు, రతన్ కృష్ణ, రాజేష్, రాంపాల్, కుల పెద్దలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు టిక్ టాక్ వీడియోలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలు వీడియోల్లో మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ సమాజంలో భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా బ్రతుకుమని భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వాలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మరి ఈ కులగజ్జి కలిగినటువంటి వ్యక్తి మరి కులాలను వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాడు. అసభ్యకరమైన మాటలను తిడుతూ మరియు మా అసభ్యకరంగా తిడుతూ మమ్మల్ని భయోభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మరియు భీమ్గల్ దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఈరోజు భీమ్గల్ మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మరియు పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాకు రిటర్న్గా కూడా సానుకూలంగా స్పందించి మాకు రిటర్న్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మరియు మేమేం దళిత ఐక్య సంఘటన నుంచి చెప్పదలిచింది ఏంటంటే మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని హైదరాబాద్ నడి ఒడ్డున నిర్మించి ఎంతో గౌరవించే విధంగా మరియు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలకు అతీతంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈ భూమన్ అనే వ్యక్తి
రాంపూర్కు చెందినటువంటి ఈ వ్యక్తి బెహ్రాన్లో ఉండి టిక్టాక్ వీడియోలు చేస్తూ ఫేస్బుక్ వీడియోలు చేస్తూ మరియు సమాజంలో అలజడి సృష్టించాలని చూస్తున్నాడు. మతాలకు కులాలకు చిచ్చు పెట్టి మరియు అశాంతిని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను ఇలా చూసుకుంటూ పోతే మరియు ఇంకా ఎన్నో గొడవలు జరిగే అవకాశం ఉంది. కావున కంపల్సరీ కఠినమైన శిక్షలు విధిస్తూ మరియు అతన్ని చట్టపరమైన శిక్ష విధించాలని మేము దళిత ఐక్య సంఘటన భీమ్గల్ నుంచి మేము కోరుతున్నాము. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో గత 2 నెలల నుంచి వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన వెనిగండ్ల నాగేష్ అనే వ్యక్తి గత 2 నెలల నుంచే అదే గ్రామంలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్నాడు. మొత్తం 4 ఇళ్లలో చోరీ చేసి 10 లక్షలకు పైగా బంగారం డబ్బు రూపంలో దొంగిలించాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో గ్రామ ప్రజలు ఫిర్యాదు చేసినా అతనికి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో అతనిని అరెస్ట్ చేయకపోతే ధర్నాకి దిగుతామని మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం సర్కిల్ ఇన్స్పెక్టర్కి తెలియడంతో 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా యోచనని విరమించుకున్నారు. పట్టుకోలేకపోయిండు, మమ్మల్ని నెట్టి పడేసి పరారైండు. అయితే మేము 100కి ఫోన్ చేసాం, వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. పొద్దున్నే మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలే. కేసు అయితే FIR అయింది కానీ మేడం ఏం యాక్షన్ తీసుకోవట్లే. ఇంట్లోనే ఉంటాడు. మిమ్మల్ని చంపుతాం బెదిరిస్తామని మా ఇంటి మీదకి వచ్చి నిద్రపోనివ్వకుండా మమ్మల్ని టార్చర్ పెడతారు. మేము బతకాలంటే ఎట్లా మాకు న్యాయం చేయండి. మా బాబుని చూడండి, నా భర్తను చూడండి. మాకు ఊళ్ళో న్యాయం జరగలేదు. SI మేడం దగ్గర మాకు న్యాయం జరగలేదు. మీరన్నా మాకు సహకరించి మా సొమ్ము మాకు వచ్చేటట్టు, వాడికి శిక్ష జరిగేటట్టు మనస్ఫూర్తిగా వందనాలు చెప్తే మాది కూడా వాడే ఖచ్చితంగా. గోడపట్ల గోపయ్యని పోయొత్తాకనే బయట తాళం వేసే ఉంది. అది తాళం తీసి ఇంట్లో బాగానే నడిమింటిది పగలగొట్టి తాళం వంకరంతా పోయింది. మా అమ్మ తాళం తీసింది అని అమ్మటే లోన పోతానే బీరువాళ్ళు మొత్తం తెరిచే ఉన్నాయి. ఏ పరుచుకు ఆ పరుచుకు ఉన్నాయి, ఏ పెట్టికి ఆ పట్టుకున్నాయి. నేను ఓని మొత్తుకొని నేను ఏకలకు అంతా గుంజిన తర్వాత ఇక అందరు చూడొచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ముద్దరులోని పిలువురు కేసు పిలువురు అంటే అప్పుడు పిలిస్తే వాళ్ళు కూడా పాపం వచ్చారు. 8కి 7:30కి వచ్చారు. వచ్చిన వాళ్ళు 1 దాకా ఎంక్వైరీ చేశారు. కుక్కల్ని పిలిపిస్తాం, మీ కేసు మంచిగానే అయిందన్నారు. అన్నీ రాసుకొని పోయారు. ఇప్పుడు 1 నెల అవుతున్నా ఏం పట్టించుకుంటలే. మేము పట్టుకోలేదు చేయబట్టి మేము గట్టిగా అనలేకపోయినాం. అదే వారం రోజుల్లో వీళ్ళింట్లో పాటలు వస్తారు వాళ్ళ ఇంట్లో. ఇక మాకు అదే అనుమానం పడేది. వాడే ఎంకన్నా అదే న్యాయం చేయాలండి. మాకు వాడే, మాకు ఇంకో వేరే ఉద్దేశమే లేదు. మా ఇంట్లో కూడా వచ్చి గ్రామంలో వరుస దొంగతనాలు. V3 న్యూస్ నేలకొండపల్లి మండలం బోదులబండల వరుస దొంగతనాల బాధితులు. V3 న్యూస్ చెప్పమ్మా. V3 న్యూస్ బోదులబండ అండి మాది. బోదులబండ మా అమ్మకి బాగలేకపోయినాం. కొత్తగానే బయట తాళం వేసి బాగానే ఇంటి బాగా కొట్టున్నాయి. అప్పుడు బీరాలు ఒక్క నగలు లేవు. మా కోడలు వేసి అనామనే మా మనవడి నా గొలుసు పట్టీలు మా మనవరాలు మొత్తం 5 పనిముట్లండి. 8 తులాలు బలాలు వేసుకుంటాండి. మరి ఇదేందని అందరు పిలిపించడం, వీళ్ళందరూ వచ్చారు కేసు రాసుకుని. మరి మా పట్టుకోలేదు కానీ అనుమానం కేసు దేని రాసుకొని పోయారు. బాగానే వచ్చారు. 7 కాంచి 1 దాకా ఇంక్వైరీ జరిగినాయి. ఇంతవరకు ఏ న్యాయం జరగలే. 2 రోజులకి వీళ్ళింట్లో పడ్డప్పుడన్నా వీళ్ళని దోచుకుంటే మా చేతి మనకి ఏమని ఒకటే పదార్థం చెప్పి వాడి మీదనే మాకు అనుమానం. V3 న్యూస్ ఖమ్మం జిల్లా. మేము పూర్ణాలు చేసుకుని బతికేవాళ్ళమండి. మేము మే 15వ తారీఖు సాయంత్రం 6 నుంచి అక్కడే ఉండి 10కి 10:30 బయలుదేరి ఇంటికి వచ్చాం. 11 ఇంటికి వచ్చాం. ఆ టైంలో మా ఇంటి ఎదురుకున్న ఆయన 8 మా ఇంట్లో ఉండు. అయితే మేము అతన్ని పట్టుకుంటే నా భర్త అండి ఉస్మాను, ఈయనకి హెల్త్ బాగాకి ఆపరేషన్ అయింది. ఇతను మా బాబా అండి హ్యాండిక్యాప్.
అయితే మేము వచ్చి పట్టుకున్నామండి. అయితే నన్ను ఒక పక్కన నెట్టేసి మా ఆయన ఒక పక్కన నెట్టేస్తే మా ఆయన గోడకేసి గుద్దితే ముక్కు పలిగిందండి. కాకుంటే ఇది జరిగి 22 రోజులు అవుతుంది. గాయం అనేది మారిపోయింది. ఏమంటే మేము నైట్ 100 కాల్కి ఫోన్ చేసామండి. 100కి ఫోన్ చేసామండి. పోలీసులు వచ్చారు. పోలీసులు రాకముందే మేము ఏం చేసామంటే మా ఇంటి పక్కన వాళ్ళని కేకలేస్తే వాళ్ళందరూ వచ్చి ఏందమ్మా అన్నారు. అంటే ఇట్లా మా ఇంట్లో పలానా వ్యక్తి ఎనగల్ల ఇంకన్నా ఆయన మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిండు అని చెప్తే వాళ్ళ ఇంట్లో బాపట్ల మూర్తి రక్షణ నగర్కి చెందిన వంశీ విజయ్ కుమార్ తన పెద్ద కుమార్తె ప్రశంస పుట్టినరోజుని పురస్కరించుకొని పేదలకి చేతనైన సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో దీనులైన అభాగ్యులకి భోజన పొట్లాల్ని అందజేశారు. పుట్టినరోజు కోసం ఎంతో ఖర్చు పెడుతుంటామని, కానీ పేదల కోసం కొంచెం ఆలోచన చేసి లేని వారికి చేసే సహాయం చాలా సంతోషాన్ని, సంతృప్తిని మిగులుస్తుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీనిని భావితరాల పిల్లలు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సాయం చేసే గుణం కలిగి ఉండాలని హితవు పలికారు. అనంతరం ప్రశంసకి బర్త్డే విషెస్ తెలియజేసి పిల్లలందరికీ పుట్టినరోజు కేక్ని పంచిపెట్టారు. పర్లేదు తీసుకో పాడువా అనుకోడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాణిపాకంలో జలప్రసాద కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. తక్షణమే భక్తులకి అందుబాటులోకి వచ్చిన జలప్రసాద కేంద్రాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. 1.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ. వస్త్రం జనపనారతో తయారు చేసిన సంచులనే వాడాలని భక్తులకి హితవు. 20 లక్షల విలువ గల 100 కేజీల గంజాయి పట్టివేత. భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్ వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.